నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక. తెలుగు ఆడియో స్టోరీస్. ప్రతి కథ ఓ అనుభూతి, ప్రతి వాక్యం ఓ హృదయ స్పందన. నీ మీద నాకు ధారావాహిక 54వ భాగం. నభ గుండె కొట్టుకునే వేగం పెరిగిపోయింది. అరచేతులు చెమటలు పట్టేశాయి. ధ్రువ్ వచ్చాడని తెలుసు. మనసు ఎప్పుడో గుమ్మం దాటి బయటికి పరుగు తీసేసింది. కాని పాదాలు ముందుకు కదలలేదు. నేలకి అతుక్కుపోయినట్టుగా అలానే నిలబడిపోయింది. ఎప్పుడూ వచ్చే ధ్రువులా కాకుండా పెళ్లికొడుకు హోదాలో వస్తున్న అతన్ని ఆహ్వానించడానికి అందరూ తయారుగా ఉన్నారు. వనజ పోరు పెట్టి మరీ నభచేత చీర కట్టించింది. పిన్ని, తను నన్ను రోజూ చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా నన్ను చూడడానికేం లేదు గోల పెట్టింది నభ. ఈ కాలం పిల్లలకి అందంగా తయారవడం అంటే అలా చేతులు లేని గౌన్లు, తొడలు కనిపించేలా చెడ్డీలు వేసుకు తిరగడం వల్లే ఉంది. కానీ మా రోజుల్లో లంగావోణీలు చీరలు కట్టుకున్న అమ్మాయిలను చూస్తే పడి చచ్చిపోయేవారు అంటూ పట్టుచీర కోసం వెతికింది. కానీ కుదరలేదు. నభదే ముదురు నీలం రంగు చీర ఉంది. దానితో సరిపెట్టుకుంది. షాంపూ చేసిన జుట్టుని వదులుగా అల్లింది. ఆమెకి ఆలేహ్యని తరిమి పువ్వులు తెప్పించి నభ తలలో తురిమింది. అంత తయారు చేసిన వనజ మొహంలో కొంత అసంతృప్తిని అమ్మమ్మ గమనించకపోలేదు. గుంభనంగా నవ్వుకుంది. ముందుగా లోపలికి వచ్చిన పొడవాటి వ్యక్తిని చూసి దిమ్మెరపోయింది వనజ. ఇంత పెద్ద మనవడు ఉన్న తాతని చేసుకుంటున్నావా? నోరు నొక్కుకుంది లోపలికి వస్తున్న నీహార్ని చూసి. నీహార్ని ధ్రువుకి మనవడనుకుంటోందని అర్థమైన నభ వెర్రిమొహం వేస్తే అమ్మమ్మ ఆలేహ్య నవ్వును అతి కష్టం మీద ఆపుకున్నారు. వాళ్ల మొహాలు చూసి నీహార్ కనుబొమ్మలు ముడివేశాడు. బామ్మ హాల్ మధ్యలో బిగుసుకుపోయి నిలబడి ఉంది. నభ వంటగది గుమ్మం దగ్గర నిలబడి ఉంది. అక్కడ ఉన్న మధ్యవయసు జంట మాత్రం తన వైపు టీ కప్పు సాసర్లంత కళ్ళేసుకుని వింతగా చూస్తున్నారు. అతనికి లోపలికి అడుగు పెట్టాలో బయటే ఉండి ధ్రువు కోసం చూడాలో అర్థం కాలేదు. రండి బాబు. ముందుగా తేరుకున్న నభ బాబాయి లోపలికి ఆహ్వానించాడు నీహార్ని. నవ్వుతూ బామ్మని పలకరించబోయాడు నీహార్. ఆవిడ గబగబా తల అడ్డంగా ఊపింది నభ పిన్ని వెనక నిలబడి. ధ్రువ్ ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతూ తనని లోపలికెళ్ళమన్నాడు. అతను వెనక వస్తున్నాడని చెప్పడానికి నీహార్కి అవకాశం చిక్కలేదు. మధ్యలో ఈ బామ్మ కూచిపూడి అరంగేట్రం ఎక్కడెందుకు పెట్టిందో అర్థం కాలేదు అతనికి. అలానే బామ్మ వైపు వింతగా చూస్తూ కూర్చున్నాడు. తర్వాత సంఘటనలు గబగబా జరిగిపోయాయి. ఏం బాబు, మీ తాతగారికి ఒంట్లో బాగాలేదా? ఆయన రాలేదే? మంచినీళ్ల గ్లాస్ అతనికి అందిస్తూ కలుపుగోలుగా అడిగింది పిన్ని. అతను ఆశ్చర్యపోయాడు. తాతయ్య ఇక్కడికెందుకు వస్తారు అనుకున్నాడు. కానీ ఆవిడ మర్యాదగా అడిగింది కాబట్టి తాను కూడా మర్యాదగానే చెప్పాలనుకున్నాడు. హాస్పిటల్లో ఉన్నారండి, క్యాన్సర్ చివరి స్టేజ్ కదా అన్నాడు. ఆవిడ చేతిలో గ్లాసు భళ్ళుని కింద పడిపోయింది. ఏంటి, క్యాన్సర్ వచ్చిందా? కళ్ళు పెద్దవి చేసుకుని నభ వైపు తిరిగి అడిగింది. ఇది నీకు తెలుసా అడిగింది నభ వైపు తిరిగి. ఆమెకు ఎప్పుడో తెలుసు. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముందండి? విచిత్రంగా చూస్తూ అడిగాడు నీహార్. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను అనేసింది పిన్ని. పిన్ని, ఆవేశపడుకు నచ్చ చెప్పబోయింది నభ. మా తాతయ్య క్యాన్సర్కి ఈ పెళ్లికి ఏంటి సంబంధం? కొద్దిగా కోపంగా అడిగాడు నీహార్. ఎందుకంటే అంటూ అప్పుడే లోపలికి వస్తున్న అందమైన అబ్బాయిని చూసి నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయింది పిన్ని. అప్పుడు పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకుంది సుధా. వనజ, అక్కడ శుభ్రం చేయి కొంచెం. బొమ్మలా నిలబడి ధ్రువునే చూస్తున్న పిన్నిని హెచ్చరించింది. ధ్రువుని కూర్చోమని చెప్పింది. నభ, లోపలికి వెళ్ళి కాఫీ కలిపి తీసుకురా పురమాయించింది. ఆమె గబగబా లోపలికి వెళ్ళిపోయింది. ఆమెకి ఒక పక్క నుంచి నవ్వు, మరొక పక్క నుంచి ఆందోళన కలిపి వస్తున్నాయి. రోజూ మాట్లాడే ధ్రువ్ ఈరోజు బ్లూ జీన్స్, రెడ్ చెక్స్ షర్ట్లో కొత్తగా ఉన్నాడు. పట్టులో ఉన్న జుట్టు తల మీద గాలికి ఎగురుతోంది. మెలివేసిన మీసాలని రువ్వుతూ లోపలికి వస్తున్న అతను తన వైపు చూసి నా చూపు మన్మధుని సుమబాణంలా సూటిగా తన గుండెని తాకింది. మా బాస్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా నవ్వుతూ అడిగింది ఆలేహ్య. నీకు చుట్టుపక్కల గమనించడానికి అంత టైం దొరికిందా? కళ్ళు విప్పార్చుకుని మా బాస్ని చూపులతోనే తినేయడం నేను చూడలేదనుకున్నావా? కనుబొమ్మలు ఎగరేసింది నభ. ఆలేహ్య బుగ్గలు కాశ్మీర్ యాపిల్స్తో పోటీ పడ్డాయి. వంటగదిలో నుంచి తొంగి చూసింది.
నీహార్ ఆ రోజు బ్లాక్ జీన్స్ తెల్లని టీషర్ట్లో ఉన్నాడు. నీట్గా షేవ్ చేశాడు, మీసాలు గడ్డలు లేకుండా. భుజాల దాకా పెరిగిన జుట్టులో రేకిష్ లుక్స్తో నిజంగానే కొరుక్కు తినాలనిపించేలా ఉన్నాడు. ఇప్పటికైనా అర్థమైందా బామ్మ నిన్ను చీర కట్టుకోమని ఎందుకు ఆర్డర్ వేసిందో? అది కూడా మా బాస్ ఫేవరెట్ కలర్ ఎల్లో. ఈరోజు తమరికి కూడా అఫీషియల్గా పెళ్లి చూపులు. డికాషన్ తీస్తూ అసలు రహస్యం చెప్పింది నభ. షాక్ తినే టైం కూడా ఇవ్వలేదు అమ్మమ్మ ఆలేహ్యకి. ఆలేహ్య, నీహార్కి కాఫీ తీసుకురా అరిచింది. నోరు మూసుకో వనజ, లేకపోతే నోట్లోకి దోమలే కాదు ఇల్లు మొత్తం దూరిపోయేలా ఉంది. సుధా సన్నగా హెచ్చరించేసరికి టక్కున నోరు మూసుకుంది వనజ. ముసలి వ్యక్తిని ఊహించుకుంటున్న తాము అక్కడున్న కోడెనాగు లాంటి పడుచు వ్యక్తిని చూసి దిమ్మెరపోయారు. తేరుకోవడానికి కొంత సమయం పట్టింది ఆ జంటకి. నన్ను స్వయంగా చూస్తానన్నారు, ప్రశ్నలు అడగాలన్నారు, అలా మౌనంగా నిలబడ్డారు. నవ్వుతూ అడిగాడు ధ్రువ్. క్షమించు బాబు, నువ్వనుకోలేదు అన్నాడాయన గొంతు పెగుల్చుకుని. పిన్ని నోరు ఫెవికాల్తో ఫిక్స్ చేసినట్టుగా మూతపడిపోయింది. బామ్మ, నన్నెందుకంత అర్జెంటుగా రమ్మన్నావో చెప్తావా? ఎంత కంగారు పడ్డానో తెలుసా? నువ్వు చూస్తే ఇక్కడ డ్రామాకి స్క్రిప్టు, స్టోరీ, స్క్రీన్ ప్లే రాసేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు అలకగా అన్నాడు నీహార్. చిద్విలాసంగా నవ్వింది సుధా. నా మనవరాళ్ళు ఇష్టపడిన అబ్బాయిలని నేను పరీక్షించొద్దు, నాకు నచ్చితేనే వాళ్ళని మీరు కన్నెత్తి చూడగలిగేది సీరియస్గా అంటున్న బామ్మ వైపు అయోమయంగా చూశాడు నీహార్. అతను గరుడపల్లి వెళ్దామనుకుని చివరి నిమిషంలో వెంకీ పెళ్లి గుర్తొచ్చి ఇక్కడికి బయలుదేరబోతూ ఉండగా బామ్మ ఫోన్ చేసింది అర్జెంటుగా రమ్మంటూ. కంగారు పడి గుండెలు గోక్కుంటూ వస్తే ఇక్కడ పట్టుచీర సింగారించుకుని పెళ్లి కబులు చెప్తోంది, మధ్యలో కూచిపూడి భంగిమలు కూడాను. కోపంగా ఏదో అనబోయిన నీహార్ కాఫీ కప్పుతో బయటికి వచ్చిన ఆలేహ్యని చూసి అనాలనుకున్న మాట మర్చిపోయాడు. పసుపు రంగు వాయిల్ చీరలో బుట్టబొమ్మల అరవిరిసిన పసుపు గులాబీలా నులివెచ్చని సూర్యకిరణంలా కనిపించింది అతనికి. జుట్టు ఫ్రీగా వదిలేసింది. వయ్యారంగా నడుస్తూ వచ్చి అతనికి కాఫీ కప్ అందించింది. భుజాల మీదుగా ముందుకు పడుతున్న జుట్టును సుతారంగా వెనక్కి తోసుకుంటూ అతని వైపు చూసి సిగ్గుగా నవ్వింది. కప్పు అందుకుంటున్నప్పుడు అతని వేలికొసలు ఆమె వేళ్లని తాకగానే ఆమె బుగ్గలు కెంపులయ్యాయి. బావా అతనికి మాత్రం వినిపించేలా పిలిచి అక్కడి నుంచి తుర్రుమంది. ఇంతలో నభ ధ్రువ్కి ఇష్టమైన పంజాబీ లస్సీ కలిపి తీసుకువచ్చింది. సాయంత్రం అతను కాఫీ తాగడం కన్నా లస్సీ తాగడానికి ఇష్టపడతాడని తెలుసు ఆమెకి. వదులుగా అల్లుకున్న జడలోని మల్లెల గుబాళింపు అతని నాసిక మీద దాడి చెయ్యగానే ధ్రువ్ అప్రయత్నంగా కళ్ళు మూసుకుని గాఢంగా ఊపిరి పీల్చాడు. ప్రియుడి ఊపిరి వేణువై ప్రియురాలి వలపు సప్తస్వరాలుగా మారితే అంతకన్నా మధురమైన సంగీతం ఎక్కడుంది? ఆ సంగీతం కేవలం ప్రేమికులకు మాత్రమే వినిపించేది, అలరించేది. భుజం దాటి నడుమును తాకుతున్న నభ వాలుజడ నాకున్న స్వేచ్ఛ నీకుందా అని కవ్వించి సవాల్ చేస్తున్నట్టుగా అనిపించింది ధ్రువ్కి. సిగ్గుగా నవ్వుతున్న నభ కొత్తగా అనిపించింది. కొన్ని క్షణాల పాటు ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. మరుక్షణం అక్కడి నుంచి మాయమైంది నభ. ప్రేమించిన వాడితో పెళ్లి చూపులలో ఒక ఆనందం ఉంది, అందం, మరచిపోలేని వింత అనుభూతి ఉన్నాయి. ఆ విషయం ఆ క్షణమే అర్థమైంది రెండు జంటలకి. పెద్దల సమక్షంలో ఒకరినొకరు దొంగచూపులు చూసుకోవడంలో ఉన్న థ్రిల్ చీకటిలో సినిమా థియేటర్లో కూర్చుని ముద్దు పెట్టుకోవడంలో లేదని ధ్రువ్ ఫీలింగ్. పెద్దవాళ్ల కళ్ళని తప్పించుకుని ప్రియురాల నుంచి ముద్దు దొంగలించడంలో ఉన్న ఛాలెంజ్ బంజీ జంప్లో కూడా లేదని నీహార్ ఫీలింగ్. గొంతు బిక్కరగా సవరించుకుంది సుధా. అబ్బాయిలిద్దరూ ఉలిక్కిపడి ఆవిడ వైపు చూశారు. మీ చూడడమైతే ఇక మాటలు మొదలు పెడదామా అడిగింది సుధా. ఏం చూపించారు బామ్మ అమాయకంగా అడిగాడు నీహార్. వస్తున్న నవ్వుని ఆపుకున్నాడు ధ్రువ్. నీహార్కి సైగ చేశాడు నభ పిన్నిని చూపించి. పాపం పిన్నిగారు ఇంకా షాక్ నుంచి తేరుకున్నట్టు లేదు. ధ్రువ్ అంటే ధ్రువ నక్షత్రంగా మారిపోయిన ధ్రువుడు అనుకున్నట్టున్నారు పాపం. అంత వయసు లేదండి మన కల్నల్కి, జస్ట్ 28 అంతే అంటూ పిన్నికి అనుమాన నివృత్తి చేసేశాడు నీహార్. తన తొందరపాటుతనానికి సిగ్గుపడుతూ బలవంతంగా పెదాలని రబ్బర్ బ్యాండ్లా సాగదీసింది నవ్వే ప్రయత్నంలో ఆవిడ. రోజులు మారిపోయాయి, ఏం చేస్తాం? ఇదివరకు మగపిల్లలు అడిగేవాళ్ళు ప్రశ్నలు, ఇప్పుడు ఆడపిల్లలు అడుగుతున్నారు. డిమాండ్ అండ్ సప్లై, సప్లైని బట్టి డిమాండ్. ఓ ఈ నా మగజాతి సోదరులారా,
ఆడపిల్లలు అనగానే పెళ్ళాలని అబార్షన్ టేబుల్లో ఎక్కించకుండా చక్కగా పెంచి పెద్ద చేస్తే ఈరోజు మాకు ఇన్ని తిప్పలుండేవి కావు కదా. నీహార్ పక్కన కూర్చున్న ఆత్మారాముడు హఠాత్తుగా తన గొంతెత్తి నినాదం చేశాడు. ఓరినీ దుంపతేగా, సమయం సందర్భం లేవట్రా నీకు? ఇది పొలిటికల్ మీటింగ్ అనుకున్నావా, లేక అంగన్వాడీ శిక్షణా కార్యక్రమం అనుకున్నావా? పెళ్లి చూపులురా, పోయి ఇక్కడి నుంచి, కళ్లతోనే నవరసాలు పలికిస్తూ హెచ్చరించాడు నీహార్. ముందుగా ధ్రువ్ అన్న బామ్మ మాట వినగానే ఆలోచనల నుంచి తేరుకున్నాడు నీహార్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వారంలో ప్రతిరోజు కొత్త ఎపిసోడ్తో మీ ముందుకి వస్తాను. మీ మాధవి కృష్ణ.